హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం తినే డైలీ ఫుడ్లో అయితే అన్ని రకాల పోషకాలు దొరకవు కదా, అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ఈ పౌడర్ తయారు చేసుకున్నాను. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్. ఇందులో అన్ని రకాల పోషకాలు అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు రేపు పిల్లలు అయితే ఏది సరిగ్గా తినరు. అదే జంక్ ఫుడ్ అయితే లొట్టలు వేసుకొని తింటారు, బట్ హెల్దీ ఫుడ్ అంటే అబ్బా ఏడుస్తారు. అందుకని చెప్పేసి రెగ్యులర్ ఫుడ్లో అన్నీ కవర్ చేయలేం కాబట్టి ఇది డైలీ పొద్దునే లేవగానే ఒక గ్లాసు నిండా జావాలాగా చేసుకొని మాతో పాటు మా పిల్లలకి ఈ హెల్దీ డ్రింక్ అనేది ఇస్తాము. డైటింగ్ చేసే వాళ్ళకైతే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ పౌడర్. అండ్ ఈవెన్ ఎవరైనా టీ అవాయిడ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ ఇది తాగితే చాలు, అసలు మనకు టీ తాగాలి అనిపించదు. నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఎండలో పెట్టకండి. సో ఆరాక లో టు మీడియంలో బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏమేమి వేసానో చూడండి. 1 కేజీ రాగులు వేసాను, 1 కేజీ వేయించిన సజ్జలు అంటే బాజ్రా. ప్రతి ఒక్క ఐటమ్ చాలా లో టు మీడియంలో వేయించుకున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్, 1/2 కేజీ బ్రౌన్ రైస్ వేసాను. రాగి సజ్జలు మాత్రమే 1 కేజీ తీసుకున్నాను, బ్రౌన్ రైస్ 1/2 కేజీ, మిగతా అన్ని పావు కిలో తీసుకున్నాను. అంటే ఒక బౌల్ అనేది మెజర్మెంట్కి పెట్టుకోండి. ఇప్పుడు 1 పావు కిలో కందిపప్పు వేసుకున్నాను. ఇది వచ్చేసి పావు కిలో మినపప్పు, ఇంకో పావు కిలో జొన్నలు. ప్రతి ఒక్క ఐటమ్ వాష్ చేసి వేయించుకున్నాను లో ఫ్లేమ్లో. పావు కిలో పెసరపప్పు. నేను 2 to 3 ఐటమ్స్ మర్చిపోయాను. అది వచ్చేసి సోయా, వాల్నట్స్, ఇంకా మఖానా. అవి తర్వాత గ్రైండ్ చేసి వేద్దాం అనుకుంటున్నాను. పావు కిలో గోధుమలు, పావు కిలో సాబుదానా, వీటిని కూడా వాష్ చేసి వేయించుకున్నాను. అండ్ దీంతో పాటు ఒక 100 గ్రామ్స్ బార్లీ అనేది యాడ్ చేశాను. ఇవి బార్లీ, మా బాబు మొత్తం దీంట్లో సాబుదానా యాడ్ చేశాడు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 1 కప్పు మెజర్మెంట్ నేను పెట్టుకున్నాను. బాదాము, డ్రై డేట్స్, జీడిపప్పు, వాల్నట్స్, ఇంకా వేరే ఏ నట్స్ అయినా పర్వాలేదు, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవి కాకుండా వాము, సోంపు, జీలకర్ర, కొంచెం మెంతులు అండ్ ఇంకా మిరియాలు, ఇవన్నీ కూడా వేయించుకొని ఒక గ్రైండర్ తీసుకొని ఇందాక నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ అన్నానో అవన్నీ ఒక గ్రైండర్లో వేసి పొడి చేసుకున్నాను. ఎందుకంటే మనము గిర్నీకి ఇస్తాం కదా గ్రైండింగ్కి, వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ పైన తీసి తినేస్తారేమో అని నా బాధ. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కనిపించద్దు కదా, సో అందుకని ఈ ఐటమ్స్ అన్ని దాంట్లో వేసి పొడి చేసి నేను ఆ గిర్నీకి ఇచ్చే ముందు ఆ డబ్బాలు అయితే కలిపేశాను అనమాట. గ్లాస్ నిండా వాటర్కి 1 స్పూన్ పౌడర్ సరిపోతుంది. సో 5 గ్లాస్ మార్నింగ్ నేను చేశాను. సో 5 స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా విస్క్ చేసుకుంటే మనకు లంప్స్ అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ 1 గ్లాస్ మనం మార్నింగ్ తాగడం వల్ల ఇందులో మల్టీగ్రెయిన్ పోషకాలు, ప్రోటీన్ పోషకాలు అనేది లభిస్తుంది. సో పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా, ఎవరికైనా సరే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ జావా చేసుకొని తాగుతారు, బట్ ఆ పౌడర్ అనేది బయట నుంచి కొనుక్కొని వస్తారనమాట. సో ఆ మూమెంట్లో మా బాబు 1 year అయిపోయాడు. వాడి కోసం ఉగ్గు అని చేశాను కదా, సో వాడు 1 year పైన అయిపోయాడు. సో వాడు ఇప్పుడు ఉగ్గు తినట్లేదు. సో అది దాదాపు 1.5 కేజీ వరకు ఉగ్గు అనేది మిగిలింది. సో అప్పుడు ఏం చేసాం, మేము కూడా ఇలా జావాలాగా చేసుకొని తాగాము. మా వారికి కూడా బాగా నచ్చింది. మా బాబు కూడా అలా జావాలాగా చేస్తే తాగాడనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ ఐటమ్స్ అన్నీ మళ్ళీ కస్టమైజ్ చేసుకొని కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ యాడ్ చేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. ఇందులో సోయా ఇంకా ఓట్స్ అనేది మిక్స్ చేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ ఇంకా ఫూల్ మఖానా. సో ఇప్పుడు వీటిని వేయించి నేను పౌడర్ లాగా చేసి ఏదైతే గ్రైండ్ చేసి తెచ్చుకున్నామో అందులో అయితే కలిపేశాను నేను. ఎలాగో మన తినే ఫుడ్ ఆర్గానిక్ లేదు కాబట్టి కనీసం పిల్లలు పొద్దున 1 గ్లాస్ పాలు తాగే బదులు ఈ గ్లాస్ నిండా జావ తాగితే సరిపోతుంది. వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఫ్యూచర్లో ఫిట్గా ఉండాలి అంటే బేసిక్స్ కరెక్ట్ ఉండాలి కదా. సో చిన్నప్పటి నుండే ఇలాంటి కొన్ని మంచి అలవాట్లు వేస్తే మనతో పాటు వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కొందరికి మార్నింగ్ లేవగానే నీరసం అనేది ఉంటుంది, వాళ్ళు 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. అండ్ అది కాకుండా ఎవరైతే డైటింగ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తినాలి అనుకోరు కదా, దానికి బదులు వాళ్ళు ఈ గ్లాస్ నిండా జావ తాగితే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.